ఏలేరు ఆధునీకరణకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేసి 5 ఏళ్లలో 1% పనులు కూడా చేపట్టని మాజీ ముఖ్యమంత్రి జగన్ వలనే ఏలేరుకు వరద సంభవించి ఏలేరు పరివాహక ప్రాంతానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని, ఈ నష్టం మొత్తానికి కారకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏ మొహం పెట్టుకుని పిఠాపురం పర్యటనకు వచ్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా ఘాటుగా నిలదీశారు. పిఠాపురం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించే ధైర్యం లేక జగన్ వేరే ప్రాంతాల్లో కేవలం పర్యటన చేశారని ఎద్దేవా చేస్తూ పిఠాపురం వరద ప్రాంతాల పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలన్నీ కల్లబొలివేనంటూ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమావేశంలో సుకుమల గంగాధర్, పెళ్లి చిన్న, మడికి ప్రసాద్, బర్ల అప్పారావు, అలవరపు నాగేష్, సురవరపు సుబ్బారావు, రాయుడు శ్రీను, గాదిరాజుబాబు, మల్లిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు బుక్ చేయలేదు? నువ్వు చేసావు అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు, వరద వచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. పట్ట ఇచ్చాడు, పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఈవేళ ఆ 5 సంవత్సరాలు ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏలేరు ఆధునీకరణ, మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి, నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగలాపిల్లి రావడకపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది, ఎక్కువ నష్టపోయింది. అక్కడ పిఠాపురం గొర్రెగడ్డి కోసింది, నక్కలగడ్డి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయి 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరం అక్కడ 15 లక్షలు, నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళకపోయావు? శుద్ధగడ్డ కొండగారు గొల్లప్రాలు ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు? ఈ రోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ ఎంపీకి కానీ, నీ ఎమ్మెల్యేకి కానీ, నీకు కానీ సిగ్గు శర ఉంటే కాంబినేషన్కి వచ్చావు కదా గొల్లప్రాలు. చెప్పావు కదా 160 కోట్లు ఇస్తున్నాను అని. ఎక్కడ పోయినాయి 160 కోట్లు? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు టెండర్ పిలిచావా? ఎస్టిమేషన్ ఇచ్చావా? ఎందుకయ్యా నాటకాలు, అబద్ధాలు చెప్పు. చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు. అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు. ఇరిగేషన్కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, సాగర్ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు, ఎక్కడ చేశా ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చంద్రబాబు నాయుడు, పోలవరం 70% పనిచేసిన చంద్రబాబు నాయుడు. 1 అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు.